హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ చికెన్ రోల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగనే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ కూడా. సండే టైంలో కూడా మనం ఇలా ఎగ్ రోల్ని ఇలా ట్రై చేయండి, మీ పిల్లలకి కూడా. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈజీ ప్రాసెస్లో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా అయితే 1/2 కిలో చికెన్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులో కొంచెం పసుపు, అలాగనే ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అన్నీ వేసేసి, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగనే పెరుగు కూడా వేసేసి బాగా మ్యాగ్నేట్ చేసేసుకుని 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇది 15 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ముక్కలకి అంతే మసాలా అంతా పట్టేసిన తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ని మొత్తాన్ని వేసేసుకోవాలి. వేసేసుకుని దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ అయితే కుక్ అయిపోతుంది. ఇందులో మనం ఎలాంటి మసాలాలు, ఉప్పు కానీ ఎలాంటివి అయితే వేయవసరం లేదు. ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కాబట్టి అందులోకి ఉన్నది సరిపోతుంది. లాస్ట్లో అయితే ఇలా కొంచెం ఆనియన్స్, క్యాప్సికమ్ మాత్రం ఇలా వేసుకుని దోరగా కొంచెం వేగించుకోండి. ఒక 2 మినిట్స్ వేగించిన తర్వాత వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చపాతీ పిండిని అయితే కలుపుకొని దాన్ని కూడా ఒక 10 మినిట్స్ అయితే ఇలా పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీనిని మనం చపాతీలాగా అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఇలా కొంచెం పిండిని అయితే వేసుకుని ఇలా చపాతీలాగా అయితే చేసుకోండి. ఇలా చపాతీలాగా చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనం ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా రౌండ్గా చేసుకోవాలి. అదే మనం పొరాటా లాగా చేస్తాం కదా, అలా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీన్ని చపాతీలాగా చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే కొంచెం ఆయిల్ని అయితే వేయండి. ఇలా మొత్తాన్ని అయితే మనం చపాతీలాగా అయితే చేసుకోవాలి. ఇక్కడైతే కొంచెం ఆయిల్ని అయితే అప్లై చేస్తున్నాను. ఈ ఆయిల్ని అప్లై చేసిన తర్వాత మనం ఇంకా పెనం మీద అయితే వేసుకుని 2 సైడ్స్ అయితే ఇలా కాల్చుకోవాలి. కొంచెం దోరగా 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూస్తుంటే మీకు కనిపిస్తుంది 2 సైడ్స్ అయితే కాల్చుకునేటప్పుడు మనకి ఇలా బౌల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇవి మనం ఇలా రౌండ్ చేసి చపాతీని ఇలా చేస్తున్నప్పుడు మనకి లోపల కూడా సైడ్ అయితే బాగా కుక్ అవుతుంది. కాబట్టి ఇలా ఈ ప్రాసెస్లో అయితే చేసుకోవాలి రోల్కి. అప్పుడు టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత అయితే ఎగ్ని కూడా వేసుకున్న తర్వాత ఆ ఎగ్ని కూడా కాలేటట్టుగా మనం ఈ సైడ్ అయితే ఇలా కాల్చుకోవాలి. తర్వాత మనం చేసుకున్న కర్రీని ఇలా స్టఫింగ్ లాగా పెట్టేసుకుని దీనిపైన కొంచెం ఆనియన్స్, అలాగనే క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత కొంచెం సాస్ను కూడా వేసుకోండి. తర్వాత ఇలా రోల్ లాగా చుట్టేసుకోవాలి. ఇలా రోల్ లాగా చుట్టుకున్న తర్వాత కట్ చేసుకోండి. అయినా తినొచ్చు, లేకపోతే కింద మనం టిష్యూనైనా పెట్టుకుని అయితే తినొచ్చు, పోకోకుండా ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన ఎగ్ చికెన్ రోల్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే మీరు కూడా అయితే ఇలా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా అయితే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగనే మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.